Hi friends, welcome to Hanvitech. Please subscribe my channel for more videos. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయడం వల్ల మేము ఏదైనా న్యూ వీడియో అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో మనం ప్రీవియస్ సెషన్లో చూసినట్టయితే ఐపీ అడ్రస్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాం. ఒకటి పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు అసలు పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ప్రైవేట్ ఐపీ అంటే ఏంటి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఇవి మెయిన్ డిఫరెన్సెస్ అండి పబ్లిక్ ఐపీకి ప్రైవేట్ ఐపీకి. సో పబ్లిక్ ఐపీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు పే ఫర్ ఐఎస్పీ ఆర్ ఐఎన్ఆ. అంటే పబ్లిక్ ఐపీ అనేది ఫ్రీ ఐపీ కాదండి, మనం దానికి పేమెంట్ అనేది చేయాలి. సో పే చేయడం వల్ల మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అది ఎవరికి పే చేయాలంటే ఐఎస్పీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఆర్ ఐఎన్ఆ. ఐఎన్ఆ అంటే ఏంటంటే ఇంటర్నెట్ అసైన్ నంబర్స్ అథారిటీ. ఇంటర్నెట్ అసైన్ నెంబర్స్ అథారిటీ. సో ఇది ఏంటంటే ఇది ఒక ఆర్గనైజేషన్ అండి. మన ఇంటర్నెట్ ఐపీ అడ్రసెస్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇదండి ప్రైవేట్ ఐపీ ఏంటండి, ఫ్రీ ఐపీ అడ్రస్ అండి. ఇది మనం దీనికి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మనమే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో సెకండ్ డిఫరెన్స్ వచ్చి ఏంటంటే పబ్లిక్ ఐపీ యూజ్డ్ ఫర్ పబ్లిక్ నెట్వర్క్స్ ఆర్ ఇంటర్నెట్ అనుకోవచ్చు అండి. ఇది మెయిన్గా మనకి ఇంటర్నెట్ అనేది రావాలంటే పబ్లిక్ ఐపీ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రైవేట్ ఐపీ అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ ల్యాన్ ఆర్ విత్ ఇన్ ఆర్గనైజేషన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్లో లోకల్ సిస్టమ్స్ అన్నిటికీ ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ అనేది కాన్ఫిగర్ చేయాలంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది కాన్ఫిగర్ చేస్తాం అన్నమాట. సో అవి ఫ్రీ ఐపీ అడ్రస్ కాబట్టి మనం ఈజీగా కన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి రికాగ్నైజ్డ్ ఆన్ ఇంటర్నెట్. పబ్లిక్ ఐపీ అనేది మనకి ఇంటర్నెట్ యాక్సెస్ రావాలనుకోండి, సో పబ్లిక్ ఐపీ అనేది కావాలి మనకి. అదే మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇస్తే ఇంటర్నెట్ అనేది రాదన్నమాట డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్లో ఏదైనా సిస్టమ్కి డైరెక్ట్ మనకు వచ్చిన ఏదైనా ఒకటి సింపుల్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కన్ఫిగర్ చేస్తే ఇంటర్నెట్ వస్తుందండి, రాదు. సో పబ్లిక్ ఐపీ అనేది రికగ్నైజ్డ్ ఆన్ ఇంటర్నెట్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది నాట్ రికగ్నైజ్డ్ ఆన్ ఇంటర్నెట్ అని చెప్పుకోవచ్చు. అలాగే పబ్లిక్ ఐపీ అనేది ప్రొవైడెడ్ బై ఐఎస్పీ. ఇందాక చెప్పుకున్నాం వీ హ్యావ్ టు ఫేవర్ ఐఎస్పీ అని. సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేది మనకి ఇది పబ్లిక్ ఐపీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మన ఓన్గా మనం అనేది క్రియేట్ చేయలేము దాన్ని ఇంటర్నెట్ కోసం. సో వాళ్ళు ఐఎస్పీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ప్రైవేట్ ఐపీ అనేది ప్రొవైడెడ్ బై అడ్మినిస్ట్రేటర్. మనం ఆఫీస్ తీసుకున్నాం అనుకోండి, ఆఫీస్లో మన అన్ని సిస్టమ్స్కి ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఎవరు ఇస్తారండి, ఆఫీస్లో ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఉంటాడు. సో అతను మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే పబ్లిక్ ఐపీ అనేది యూనిక్ గ్లోబల్లీ. ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒకటే ఉంటుందండి, ఎక్కడ సేమ్ ఉండదు పబ్లిక్ ఐపీ అనేది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్కి డిఫరెంట్ పబ్లిక్ ఐపీ అనేది ఇస్తారనమాట. సో అలాంటప్పుడు మాత్రమే ఇంటర్నెట్ అనేది సాధ్యమవుతుంది. అదే ప్రైవేట్ ఐపీ అడ్రస్ చూసినట్టయితే మనం మీకు చెప్తాను తర్వాత ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ 192.168.0.1. సో ఆ రేంజ్లో ఉంటుంది క్లాస్ సి ఐపీ అడ్రస్ అనేది, అది ప్రైవేట్ ఐపీ అడ్రస్. సో దాన్ని మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్లు ఆఫీసులలో కాన్ఫిగర్ చేస్తాం. సో అలా ఒక్కొక్క ఆఫీస్లో ఒక్కొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది కాన్ఫిగర్ చేస్తాం, కాకపోతే సేమ్ ఉండొచ్చు. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది యూనిక్ విత్ ఇన్ ఆర్గనైజేషన్ అండి. ఒక ఆర్గనైజేషన్లో ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ ఇచ్చామనుకోండి, సో అది ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది ప్రైవేట్ ఐపీ అడ్రస్. సేమ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ 2 డివైస్కి సేమ్ ఐపీ అడ్రస్ ఇచ్చామనుకోండి, అది నెట్వర్క్లో కమ్యూనికేట్ అవ్వవు సిస్టమ్స్. సో
ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్కి 192.168.0.2 ఇచ్చామనుకోండి, ఇంకో సిస్టమ్కి 192.168.0.3 ఇస్తాం. అలా విత్ ఇన్ ఆర్గనైజేషన్లో యూనిక్ ఉంటాయి అన్నమాట సిస్టమ్స్కి. సో అలాగే వేరే ఆఫీస్లో కూడా సేమ్ సిరీస్ యూజ్ చేయొచ్చు. 192.168.0.2, 192.168.0.3 కాకపోతే డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి. సో అలా వర్కౌట్ అవుతుంది అనమాట. సో అందుకే పబ్లిక్ ఐపీ అనేది యూనిక్ గ్లోబల్లీ, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది యూనిక్ విత్ ఇన్ ఆర్గనైజేషన్. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పబ్లిక్కి ప్రైవేట్కి అసలు ఎందుకు పబ్లిక్ ఐపీ అనేది కావాలని చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లొకేషన్లో ఒక సిస్టమ్ ఉందండి, దానికి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది కాన్ఫిగర్ అయ్యింది 192.168.0.1 అనేది కాన్ఫిగర్ అయ్యింది. అది ఇంకొక ఆఫీస్ అనుకోండి, ఒక ఆఫీస్లో ఇంకొక సిస్టమ్ ఉందనుకోండి, దానికి కూడా 192.168.0.1 అనే ఐపీ అడ్రస్ అనేది కాన్ఫిగర్ చేసి ప్రైవేట్ అనేది మన చేతిలో ఉంది కాబట్టి మనం ఏ ఐపీ అడ్రస్ ఇస్తే అది. సో ఇలా 2 ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేసి ఉన్నాయి, ఇది ఒక లొకేషన్లో ఉంది, ఇది ఒక లొకేషన్లో ఉంది. సో వీళ్ళు ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్నారు, వీళ్ళు కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్నారు. మనకి వీళ్ళు ఇక్కడ నుండి యూట్యూబ్కి రిక్వెస్ట్ పంపించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీళ్ళు మూవీ చూస్తారనుకోండి ఆన్లైన్లో యూట్యూబ్లో, సో వాళ్ళు ఇక్కడ మూవీ నేమ్ సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో. సో వీళ్ళు ఏంటంటే జస్ట్ యూట్యూబ్ కనెక్ట్ చేసి పెట్టిళ్ళు, కాబట్టి వీళ్ళు ఏం సెర్చ్ చేస్తలేరు అనుకోండి. మరి ఇక్కడ ఈ పర్సన్ యూట్యూబ్లో ఒక మూవీ నేమ్ సెర్చ్ చేసినప్పుడు ఈ యూట్యూబ్కి ఎలా తెలుసండి, యూట్యూబ్ సర్వర్కి ఈ 2 ఐపీ అడ్రస్లు సేమే ఉన్నాయి. ఇక్కడ 192.168.0.1, ఇది కూడా 192.168.0.1, 2 సేమే ఉన్నాయి. సో అలాంటప్పుడు యూట్యూబ్ సర్వర్ అనేది దేనికి రెస్పాండ్ అవుతుందండి, ఆ మూవీ అనేది దేనికి పంపిస్తారు, ఈ సిస్టమ్ పంపించాలా, ఈ సిస్టమ్ పంపించాలా, సో తెలియదు. కాబట్టి అలాంటప్పుడు మనం ఈ ఇంటర్నెట్కి పబ్లిక్ ఐపీ అనేది మ్యాండేటరీ అన్నమాట. పబ్లిక్ ఐపీ అంటే మనం ఎందుకు చెప్పుకున్నాం, ఒకటే ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్కి ఒకటే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 192.120. సంథింగ్ ఏదో ప్రైవేట్ ఐపీ కాకుండా పబ్లిక్ ఐపీ ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇలా తీసుకుంటారు. సో ఇక్కడ చూసినట్టయితే దీనికి వేరే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇలా ఇటువంటి పబ్లిక్ ఐపీ అనేది ఓన్లీ ఈ ఒక్క కంపెనీకి మాత్రమే ఉంటుంది అనమాట. సో అలా ఈ యూట్యూబ్ సర్వర్కి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అప్పుడు ఈ పర్సన్కి యూట్యూబ్ సర్వర్ అనేది రెస్పాండ్ అయ్యి దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకోసం అండి ప్రైవేట్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ. సో ఇది మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేసి ఇవే. సో అలాగే పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ అనేది చూడాలనుకుంటే ఇది అండి. ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ వచ్చేసి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సికి. క్లాస్ ఏకి వచ్చేసి 10.0.0.0 to 10.255.255.255 అంటే 10.1 ఉండొచ్చు, 10.1.1.1, 10.1.0.1 అట్లా. సో అప్ టు 10.255.255.255 అండి. సో అలాగే క్లాస్ బికి వచ్చేసి 172.16.0.0 అండ్ 172.31.255.255 వరకు. సో ఇక్కడ కూడా 172.16.1.1 ఉండొచ్చు, 1.2 ఉండొచ్చు, 2.1, 2.2 అట్లా అప్ టు 172.31.255.255. సో అలా క్లాస్ సికి వచ్చేసి 192.168.0.0 టు 192.168.255.255. సో ఇలా ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ అండి. సో ప్రైవేట్ ఐపీ అడ్రస్ మనం వాడాలనుకున్నప్పుడు ఈ రేంజ్లో మాత్రం ఇచ్చినప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది అనమాట నెట్వర్కింగ్ అనేది. సో దాన్ని వాళ్ళు అలా డిజైన్ చేశారు. ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ రేంజ్ అంటే ఏంటండి, ఇంకా పబ్లిక్ ఐపీ అడ్రస్ రేంజ్ ఏం లేదండి, ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ అయితే ఏదైతే ఉందో ఇది కాకుండా రిమైనింగ్ అంతా పబ్లిక్ ఐపీ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 192 తీసుకోండి, 192.168.0.2
168 అన్నాం అక్కడ. సో 169 నుంచి ఇంకా పబ్లిక్ ఐపీ 170 వేసుకోండి. 170.2.1 లేదంటే 172.32.0.1. సో ఇలా ఇది పబ్లిక్ అయిపోయింది. ఓకే, సో ఇదండి ఇవాటి సెషన్.